మిమ్మల్ని డెఫినెట్గా లెట్ డౌన్ చేయకుండా, డిసప్పాయింట్ చేయకుండా ఇలా మేము కొనసాగుతాం అని ప్రామిస్ చేస్తాను. రాననుకున్నారా, రాలేననుకున్నారా, అదే పౌరుషం, అదే రక్తం రక్తం రక్తం. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. రామ్ చరణ్, ఆయన గురించి చెప్పాలంటే ఎక్సలెంట్ స్క్రీన్ పర్సన్. మా చరణ్ రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్ అంటారు. గుర్రం మీద మిస్సైల్ వస్తున్నట్టు ఉందండి. చరణ్ తోలినట్టు గుర్రం నాకు తెలిసి ఏ హీరో తోలు. సింహం బేసిక్ గా దాదాపు 10 రోజులకి 12 రోజులకి కానీ వేటాడదు. ఎప్పుడో 10-12 రోజులకి బాగా ఆకలేసినప్పుడు అడవిలోకి వెళ్తే మాత్రం వేట సాలిడ్ గా ఉంటుంది. ఎందుకంటే సింహం ఇప్పుడు వేటాడుతుందని. చరణ్ కూడా అంతే. ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఆ నటన గాని, ఆ ఇది గాని నిజంగా చిరంజీవి గారు అబ్బాయి, చిరంజీవి గారి జన్మ సార్థకమైంది ఇటువంటి కొడుకుని కన్నా. రామ్ చరణ్ ఇస్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని పుట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు గారి గుండెగా దాటి వెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేరని కూడా చెప్పండి. రామ్ చరణ్ సార్ బాగా ఇష్టం. అద్భుతవాద వ్యక్తి, అద్భుతవాద నట. రామ్ చరణ్ ఒక హీరో యాక్ట్ చేసిన తర్వాత డాన్స్ గానీ, ఫైట్ గానీ, డైలాగ్లు గానీ, ఎమోషనల్ గానీ, వెరీ స్వీట్ మ్యాన్. యూ కెన్ నెవర్ స్టాప్ లవింగ్ హిమ్. राम हमारे साथ हैं, इनको मैं बचपन से जानता हूँ, छोटे भाई हैं, has been really really close to me. మన ఫ్రెండ్షిప్ దిష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలి. తనన్ని ట్రూ ఎమోషన్స్ ఉన్నాయి. ఈజ్ ఎ ట్రూ ఆర్టిస్ట్. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. నిన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. పంద్యం పరశురామ్ అయితే ఏంట్రా, ఇక్కడ రామ్ రామ్ కో నిదలా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి వాడు మనిషిలా కాదు, మండాకిరి గోళంలా కనిపిస్తా. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. తండ్రి పేరు నిలబెడతాడా, బాబాయ్ పేరు కాపాడతాడా అన్న వాళ్ళకి నేను ఓన్లీ కుటుంబం పేరు తేవడానికి పుట్టిన వ్యక్తిని కాదు, నా కంట్రీ మొత్తానికి పేరు తేవడానికి పుట్టిన వ్యక్తి అని నిరూపించుకున్న స్టార్, మెగా పవర్ స్టార్. He has made India proud across the globe. The game changer, the Mahadira, the one and the only Ram Charan. Honestly, if I'm standing next to him, she can call me Edgar. I don't care. I won already because I'm standing next to Ram. Performances of Ram, I just thought it was extraordinary. especially with understanding the Ram character, who's very challenging. ఈ నక్కల వేట ఎంతసేపు, కుంభస్థలాన్ని బద్దల కొడతాం పలా. been referred to as the Brad Pitt of India. ఆస్కర్ నామినేషన్ అవ్వడం, అందులో మా రామ్ చరణ్ ఉండటం అన్నది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. తన స్థానంలో నేనే ఉన్నట్లుగా నా భావన కలుగుతుంది. చరణ్ చూసినప్పుడు నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను.